నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మధు. మల్లినేని గోపీచంద్ కాంబినేషన్లో బాలకృష్ణ సినిమా న్యూ అప్డేట్స్ ఏంటి మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మల్లినేని గోపీచంద్తో మన బాలకృష్ణ సినిమా తీయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ కొంచెం కథాపరంగా కానీ కొన్ని విషయాల పరంగా కొంచెం డిలే అయిందన్న విషయం కూడా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు న్యూ అప్డేట్ వచ్చేసింది, ఒక వార్త కూడా వినపడుతుంది. షూటింగ్ కూడా మార్చి నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అంటున్నారు. కానీ నయనతారని పక్కన పెట్టిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ మళ్ళీ నయనతారే హీరోయిన్గా నటించబోతుందన్న వార్త వినపడుతుంది. సో దీని మీద మీరేమంటారు సార్? ఫస్ట్ అనుకున్న కథ మహారాణి పాత్ర అనుకున్నారు, అది చారిత్రక నేపథ్యంలో ఉన్న కథ అనుకున్నారు. భారీ బడ్జెట్ సినిమా అనుకున్నారు, పాన్ ఇండియా సినిమా అనుకున్నారు. అది కాస్త మారింది, ప్రాజెక్ట్ మారింది. ఓకే, ఆ కథ పక్కన పెట్టి కొత్త కథకి వెళ్ళారు. కానీ సినిమా మల్లినేని గోపీచంద్తోనే. అయితే మొన్నటిదాకా ఏమనుకున్నారంటే నయనతార బడ్జెట్ ఎక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ, ఆవిని పక్కన పెట్టే కారణం అదే అని ప్రచారం జరిగింది. మళ్ళీ మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారితో నయనతారకి మంచి హిట్ వచ్చింది కదా, నయనతార అడుగు పెడితే సినిమా హిట్ అనే ఒక సెంటిమెంట్ కూడా ఉండొచ్చుగా. అండ్ ఇంకోటి, మోర్ దెన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. దాదాపు 3 సినిమాలు వస్తే 2 సక్సెస్ అయినాయి. సింహ, జయసింహ, శ్రీరామ్ రాజ్యం. జయసింహ పెద్దగా ఆడల, సింహ బ్రహ్మాండ పెద్ద హిట్, శ్రీరామ్ రాజ్యం మైథాలజీ సినిమా. అవును. ఇప్పుడు తర్వాత 4వ సినిమాగా ఈ సినిమా. అంటే ఈ సినిమా కూడా నయనతార అనేది ప్లస్ అని చెప్పాల్సి వస్తుంది. కారణం ఏమై ఉంటుందంటే నయనతార కూడా 40 ఏళ్ల వయసు దాటింది కాబట్టి అవకాశాలు తగ్గుతాయి. ఏజ్ పరంగా కూడా బాలకృష్ణ గారికి సమానంగా సరిపోతారు, జోడీ కరెక్ట్గా ఉంటుంది. అది కూడా కారణం కావచ్చు. కొత్త హీరోయిన్లు వచ్చినప్పుడు మళ్ళీ బాలకృష్ణ గారి దగ్గర పెట్టడం కరెక్ట్ కాదు, యంగ్ హీరోయిన్లు వచ్చేసినప్పుడు కరెక్ట్ కాదు. పెడితే నయనతార పెట్టాలి, లేదా త్రిషను పెట్టాలి. ఇట్లా ఇప్పుడు నయనతార చిరంజీవి గారికి హిట్ వచ్చింది, త్రిష కూడా ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంబర్లో ఉంది. ఇట్లా మరి చిరంజీవి గారితో మళ్ళీ బాబీ డేస్లో సినిమా స్టార్ట్ అవబోతుంది. ఓకే, అందులో కూడా నయనతారనేనా? అందులో నయనతార లేదు, అది వేరే ఆర్టిస్టులు. కానీ ఈ 2 సినిమాలు పోటీ పడిపోతున్నాయి రేపు. ఓకే, నెక్స్ట్ బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా పోటీ పడిపోతున్నాయి. రెండిట్లో గ్యాంగ్స్టర్ పాత్రలే, అంటే డాన్ పాత్రలు, మాఫియా డాన్ పాత్రలు, గాడ్ ఫాదర్ కాన్సెప్ట్ అనుకోవాలి. ఓకే, కాబట్టి నయనతార కాంబినేషన్ అనేది ప్లస్ పాయింటే కానీ మైనస్ అయితే కాదు బాలకృష్ణ గారి సినిమాలకి. సార్, ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి బరిలో బాలకృష్ణ గారిది అండ్ చిరంజీవి గారిది మాస్ కథతో ఉన్న సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. అంటే సంక్రాంతి రిలీజ్ అని ఎవరు చెప్పలా, వాళ్ళు అవుద్దని అనుకుంటున్నారు. ఓకే, ఆ టార్గెట్కే వెళ్తున్నారు. మధ్యలో ఇన్ని రకరకాల ఆటంకాలు రావచ్చు. ఒక సినిమా ఇన్నాళ్ళ పాటు తీస్తున్నారంటే రకరకాల కాంబినేషన్లో షూటింగ్ డిలే అవ్వటం కానీ, విఎఫ్ఎక్స్ అని, వీటికి విఎఫ్ఎక్స్ పెద్దగా అవసరం లేదు. కానీ ఈ మధ్యన ప్రతి సినిమాలో కూడా కొంత ఉంటుంది, విఎఫ్ఎక్స్ పార్ట్ కొంత ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రేపు 6వ తారీఖు ఓపెనింగ్. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు కదా, 6వ తారీఖు ఓపెనింగ్ షూటింగ్ ఏకంగా ఫైట్స్తో సన్నివేశాలతోనే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆ సన్నివేశాలను బట్టి, అంటే ఫైట్స్తో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి, సో అది మాస్ సినిమాగా, డాన్ లాగా వచ్చే సినిమా లాగా అనుకుంటున్నారు? లాగేం కాదు, డాన్ సినిమానే. ఫైట్స్ విలన్ ఎవరో ఏంటి తెలియదు, బాలీవుడ్ విలన్ తీసుకొస్తారా లేకపోతే ఎవరిని తీసుకొస్తారని తెలియదు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమ్మనే ఉంటాడు, బహుశా మ్యూజిక్ డైరెక్టర్ పరంగా తమ్మనే ఉంటాడు. అయితే ఈ సినిమా పరంగా చూసుకుంటే ఇంకా అదనంగా వివరాలు ఏమి మన దగ్గర లేవు. కాకపోతే సినిమా డిలే అవ్వడానికి కారణం షూటింగ్ మొన్నటిదాకా ఎప్పుడూ అనౌన్స్ చేశారు కదా, ఎందుకు అవ్వలేదనే డౌట్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇందులో సన్నగా కనిపిస్తారంట బాలకృష్ణ గారు, కొద్దిగా యంగ్ లుక్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. మొన్న చిరంజీవి గారు కనిపించినట్టు ఇప్పుడు బాలకృష్ణ గారు తగ్గేదేలే. ఇక్కడ చిరంజీవి గారు అట్లా కనిపించినప్పుడు నేను ఎందుకు తగ్గాలి? ఇప్పుడు చిరంజీవి గారి సినిమా పేరు కాకా అంటున్నారు, అట్లాంటి పేరు పెట్టుకోవచ్చు, కే సెంటిమెంట్ పెట్టుకుని తగ్గేదిలే అని చెప్పి పెట్టుకోవచ్చు. వీళ్ళిద్దరూ పోటీలు పడతాం కామనే. గతంలో వీరసింహారెడ్డిను వాల్తేరి వీరయ్య పోటీ పడినాయి కదా, అది బాబీ సినిమానే. ఇది అప్పుడు మల్లినేని గోపీచంద్ వీరసింహారెడ్డికి అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోలు, 4 హీరోల్లో 2 పెద్దవాడు హీరోలు కాంబినేషన్, సేమ్ కాంబినేషను, మళ్ళీ రిపీట్ రిలీజ్ కూడా ఒకేసారి అవ్వచ్చు. ఇప్పుడు 6వ తారీఖునే బాలకృష్ణ గారి సినిమా జరగబోతుంది ఓపెనింగ్. చిరంజీవి గారి సినిమా కూడా నాకు తెలిసి ఈ నెలలోనే ఓపెనింగ్ జరుగుద్ది. చకచకా షూటింగ్లు జరుపుకుంటూ ముందుకెళ్తారు. ఆర్టిస్టుల పరంగా, ప్యాడింగ్ ఆర్టిస్టుల పరంగా జాగ్రత్త పడతారు, క్లాష్ అవ్వకుండా. షూటింగ్ పరంగా ఎప్పుడు ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ బాలకృష్ణ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్, మరి దాన్ని ఎలా చూసుకుంటారు? టైం షెడ్యూల్ కానివ్వండి, టైం పీరియడ్ కానీ ఎలా ప్లాన్ చేసుకుంటారు? అంటే మోక్షజ్ఞ సినిమా ప్రస్తుతం దాంట్లో ఏంటంటే కృష్ణకుమార్ పాత్ర కొంత పాత్ర ఉండుంటుంది, పూర్తి నిడిలో ఉండే అవకాశం లేదు. అంటే మోక్షజ్ఞనే మెయిన్ లీడ్గా అనుకోవాలి, తనే హీరో కాబట్టి. క్రిష్ డైరెక్షన్లో ఆ సినిమా అనుకున్నారు. ప్రారంభోత్సవం కూడా నాకు తెలిసి
బహుశా ఉండొచ్చు ఇప్పుడే ఈ నెలలో నేను చెప్పంటున్నారు. మరి ఆ ప్రకారం చూసుకుంటే అది చిన్న పాత్ర కాబట్టి ఆయన పూర్తి ఫోకస్ అంతా మల్లేని గోపిచంద్ మీద పెడతారు. ఓకే. ఇక షూటింగ్ గ్యాప్లో వాటిల్లో ఈ సినిమాలో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. ఇట్లా ప్యారలల్గా 2-3 సినిమాలు చేసుకునే ఆలోచన చేస్తున్నారు అందరు హీరోలు కూడా. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నారు, అందరు హీరోలు కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఒకే సినిమాతో వెళ్తే మనకు కష్టం, ట్రెండ్ మారిపోయింది, సినిమాలు ఉండట్లా. ఒక సినిమా రిలీజ్ అయితే 2 ఏళ్ళ దాకా సినిమా లేకపోతే ఎట్లా, అభిమానులకు దూరం అయిపోతారు. కాబట్టి తప్పదు 2-3 సినిమాలు చేయాల్సిందే. కాబట్టి అందులో భాగంగానే బాలకృష్ణ గారు కూడా తన ప్లానింగ్ అంతా ఇట్లా మార్చుకుని దీనికిను వేరే సినిమా కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే సార్, మొదట్లో నయనతారని పక్కన పెట్టారు కాబట్టి సో ఇప్పుడు నయనతార ఒప్పుకుందా? ఒప్పుకోకపోతే అనౌన్స్మెంట్ రాదు, అఫీషియల్గా అనౌన్స్ చేయలే. ఇంకా ఆ అమ్మాయి కూడా అవకాశాలు తగ్గినాయి కదా, లేవు కదా. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కొర హీరోల పక్కన చేయరు. త్రిష లాంటి వాళ్ళు కానీ, నయనతార లాంటి వాళ్ళు కానీ యంగ్ హీరోల పక్కన పేరుగా చేస్తే చూడటానికి కూడా ఆడుగా ఉంటుంది. అవును, యంగ్ హీరోలు ఒప్పుకోరు. పైగా అంతంత రెమ్యునేషన్ యంగ్ హీరోలకి పెట్టరు. హీరోకి అంత లేనప్పుడు హీరోయిన్కి అంత ఎందుకు ఇస్తారు? అవును. ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు ఈ సినిమాకి ఎంత రెమ్యునేషన్ ఇస్తారని వార్తలు వస్తాయి. ఇప్పుడు అఖండ తాండవానికి భారీగా వచ్చినాయి అనుకోండి డబ్బు, అట్లాగే బాలకృష్ణ గారు కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు 45 కోట్లు తీసుకుంటున్నారా లేదా తగ్గించి తీసుకుంటున్నారా అనేది మనకు తెలియదు. ఈ రెమ్యునేషన్ నయనతారకి ఎంత ఇస్తున్నారో, బాలయ్యకి ఎంత ఇస్తున్నారు, ఈ లెక్కలన్నీ కూడా సినిమా అయిపోయి రిలీజ్ ముందు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అప్పుడు దాకా మనం కామ్గా ఊరుకోవడం బెటరు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఇతర ఆర్టిస్టులు ఎవరో ఏంటి, 6వ తారీఖు 4 రోజుల్లో ఓపెనింగ్ జరగబోతుంది కాబట్టి ఓపెనింగ్ అంటూ ఆల్రెడీ జరిగింది ఒకసారి. అవును, ఒక 20% షూటింగ్ కూడా కంప్లీట్ అయిందని అనుకో. షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు. షూటింగ్ ఏదో అనుకున్నారు కానీ షూటింగ్ కంప్లీట్ అవ్వాల. కథ మార్చుకున్నారు వాళ్ళు, కథ మార్చుకుని ఏదో చేసుకున్నారు కానీ అవ్వాల. ఇప్పుడు షూటింగ్ లేకుండానే డైరెక్ట్గా రెగ్యులర్ షూటింగే స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ప్రారంభోత్సవం లాంటివి చేయకపోవచ్చు నేను అనుకోవటం. అది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.